వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మన జస్టిస్ చంద్రకుమార్ గారు బహిరంగ లేఖ రాశారు అమిత్ షాకు. ఏమని? నక్సలైట్ల ఆశయాలను బంధింపగలరా, వాళ్ళ మృతదేహాలను మాయం చేయగలరేమో, వాళ్ళ భావాలను మీరు ఆపగలరా లేదా మాయం చేయగలరా అని చెప్పేసి అన్నారు. ఇవాళ నేను ఒకటి అడుగుతున్న డైరెక్ట్గా, జస్టిస్ చంద్రకుమార్ గారు, మీరు హైకోర్టు జడ్జిగా రిటైర్డ్ అయ్యారు కదా, అసలు ఒక భావం అనేది ఆచరణలో ఉండాలంటే అధికారం అనేది లేకుండా ఆచరణలో ఉంటుందా? భూమి పంపకం చేయాలి, ఎవరు చేయాలి? నక్సలైట్ వచ్చి చేస్తే నడుతుందా? సంపద పంపిణీ చేయాలి, ఎవరు చేయాలి? నక్సలైట్ వస్తే చేస్తే నడుతుందా? ప్రజలకు అవసరాలు తీర్చాలి, వచ్చి నక్సలైట్ వచ్చి చేయగలుగుతారా? ఇవాళ అధికారం నక్సలైట్లు సొంతం చేసుకోవాలి, కానీ మీరేదో నక్సలైట్లో భావాలు ప్రతి వారికి ఉన్నాయండి. భావాలు లేని ఎవరు ఎవరు? భావాలు అనేది అమలు చేస్తే కదా. భావాలు అమలు చేయాలంటే రాజ్యం మీ చేతుల్లో ఉండాలి కదా. భావాలను బంధించలేని ఎవరు? వాస్తవమే, కానీ ఆ భావాలు అమలు కావాలి కదా. అమలు కాకపోతే ఎన్ని భావాలు ఉండేలాగో. ఇవాళ అమిత్ షాకు అధికారం ఉంది కాబట్టి ఆయన బంధింపగలుగుతున్నాడు, భావాలను బంధింపగలుగుతున్నాడు, వాళ్ళని మాయం చేయగలుగుతున్నాడు, వాళ్ళ మృతదేహాలను వాళ్ళని చంపగలుగుతున్నాడు. అధికారం ఆయన చేతుల్లో ఉంది కాబట్టి. అధికారం నక్సలైట్ చేతిలోకి ఉంటే అప్పుడు ఇవాళ లాటిన్ అమెరికాలో నక్సలైట్ అధికారంలోకి వచ్చారు, వాళ్ళ భావాలు అమలు చేయట్లేదా? ఇవాళ శ్రీలంకలో అధికారంలోకి వచ్చారు, వాళ్ళ భావాలు అమలు చేయట్లేదా? ఇవాళ నేపాల్లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళ భావాలను అమలు చేయట్లేదా? మరి ఇక్కడ అధికారంలోకి వస్తే కదా అమలు చేసేది వాళ్ళ భావాలని. వాళ్ళకి అధికారం రాకుండా వాళ్ళ భావాలను అమలు చేయమని చెప్పేసి మీరు అంటున్నారే, ఎట్లా అమలు చేస్తారండి జస్టిస్ చంద్రకుమార్ గారు? ఎట్లా అమలు చేస్తారు వాళ్ళు? చెప్పండి. తుపాకీ పెట్టుకొని రాజ్యం చేస్తే అవుతుందా? అమలు అవుతుందా? వాళ్ళ భావాలు అమలు అవుతాయా? అమలు అయితే ఎందుకు అమలు కావట్లేదు? ఇప్పుడు వాళ్ళ పోరాటం 100 ఏళ్ళు దగ్గర అయింది కదా స్టార్ట్ అయ్యి. ఎందుకు అమలు కావట్లేదు? రాజ్యం ఇవాళ ప్రజలు నక్సలైట్లకు ఓటు వేస్తలేరు, సపోర్ట్ చేయట్లేదు. ఓటు ఎవరికి వేస్తున్నారు ప్రజలు? ఏ పార్టీ? పార్లమెంటరీ ప్రజాస్వామ్య పార్టీలకు వేస్తున్నారు ప్రజలు ఓటు. అధికారం వాళ్ళకి అప్పచెప్తున్నారు. మరి అధికారం నక్సలైట్లకు కూడా అప్పచెప్పాలంటే వాళ్ళు కూడా వచ్చి ఓట్లలో పాల్గొనాలి. అది చెప్పాల్సింది పోయి అమిత్ షా గారికో ఇంకోవరికో బహిరంగ లేఖలు పెట్టినంత మాత్రాన వాళ్ళ భావాలు అమలు కావు. వాళ్ళు ఆ భావజాలాన్ని తొక్కి పెట్టడానికే కదా వాళ్ళ అధికారం సాధించుకున్నారు. వాళ్ళ క్యాపిటలిస్టులకు సంపదను పంపిణీ చేయడానికే కదా వాళ్ళు అధికారం సాధించుకున్నారు. వాళ్ళ ఆదివాసులను అణిచేసి అక్కడ సంపదను కబ్జేసి అదాని అమ్మాయిలకు పంచిపెట్టడానికి కదా వాళ్ళు అధికారం సాధించుకున్నారు. అవి తెలియదా? ప్రజలకు తెలియదా? ఓటేసిన ప్రజలకు తెలియదా? అక్కడ ఆదివాసులకు తెలియదా? ఆదివాసులు ఓటేసింది కదా బీజేపీకి. ఛత్తీస్గఢ్లో ఎవరు అధికారం? ఆదివాసులు ఉన్న ప్రాంతాలలో అధికారం ఎవరిది? బీజేపీది కాదా? ఆదివాసులు ఓట్లే కూడా బీజేపీ అధికారానికి వచ్చిందా? ఏమండి ఎంత అమాయకంగా చెప్తారు ముచ్చట. జస్టిస్ చంద్రకుమార్ గారు, ఇవాళ మీ వయసు 70+ అయింది. మరి అధికారాన్ని ఎప్పుడు కళలు చూస్తారండి? బహుజనులు, బీసీలు, బీసీ ఎస్సీ ఎస్టీలు ఎప్పుడు అధికారానికి వస్తారండి? మళ్ళీ వాళ్ళ అధికారం గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరండి? ఎందుకు ఆ వైపు మీరు ఆలోచన చేస్తలేరు? ఇవాళ మనం ఏవైతే చేయాలో, మనం ఏదైతే డైరెక్షన్ ఇవ్వాలో అది ఇవ్వాలి, అంతే తప్ప ఇవాళ బీజేపీకి మీరేదో బహిరంగ లేఖ రాసి మీరు ఏమంటారు? నక్సలైట్ల శవాలను చూసి సంతోషిస్తున్నారా, గర్వపడుతున్నారా? లేదంటే ఏమంటే ఇంకా నక్సలైట్ల భావాలను చూసి భయపడుతున్నారా? 100% వాళ్ళ భావాలను చూసి భయపడతారు. మన పూలే అంబేద్కర్ భావజాలం అంతకంటే గొప్ప భావజాలం కాదా? నక్సలైట్ల భావజాలం ఎంతకంటే గొప్ప భావజాలమా? పూలే అంబేద్కర్ పెరియార్ భావజాలం అంతకంటే గొప్ప భావజాలం అండి. దాని గురించి మాట్లాడట్లేదు మీరు. వాళ్ళ ఎన్నికల గురించి మాట్లాడేందుక, వాళ్ళ రాజకీయాల గురించి మాట్లాడేందుక? పూలే అంబేద్కర్ భావజాలము నక్సలైట్ల భావజాలం కంటే గొప్పదే. దాని గురించి మాట్లాడండి మీరు. దానివల్ల అధికారం వస్తుంది మన చేతికి. అధికారం వచ్చింది మన చేతికి ఉత్తరప్రదేశ్లో, అధికారం వచ్చింది ఉత్తర భారతదేశంలో, అధికారం వచ్చింది దక్షిణ భారతదేశంలో, తమిళనాడులో. పూలే అంబేద్కర్ భావజాలమే నక్సలైట్ల భావజాలం కంటే గొప్పది. దాని గురించి మాట్లాడవలసిందిగా నేను జస్టిస్ చంద్రకుమార్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బ్రదర్. ఆయన అంటే గౌరవమే నాకు. కానీ ఇప్పుడు మన ప్రజలకు ఇవ్వాల్సిన సందేశము నక్సలైట్ల గురించి కాదు. నక్సలైట్లు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల వైపు రావాలి, రాజకీయ అధికారం వైపు రావాలి. నక్సలైట్లో కూడా అగ్రకుల ఆధిపత్యమే ఉంది. నక్సలైట్లో బడుగు బలహీన వర్గాల ఆధిపత్యం లేదు.
ఆ ప్రశ్నలు ప్రశ్నించండి, సంధించండి. వాళ్ళు వచ్చి అధికారం రమ్మనండి. ఇప్పటికైనా అధికారం పేద బడుగు బలహీన వర్గాలకు వచ్చేటట్టుగా కృషి చేయమనండి. ఓటు అధికారాన్ని ఇటువైపు తిప్పమనండి. బీసీని ఒక ముఖ్యమంత్రి చేయమనండి. అవి మాట్లాడండి సార్. అంతేగాని అవసరం లేదు. ఇప్పుడు ఈ యువతరానికి ఇవి అవసరమా? యువతరానికి మనం ఇచ్చే సందేశం ఈ రకమైన సందేశమేనా ఇవ్వాల్సింది? మన బహుజన సమాజానికి ఇవ్వాల్సింది ఈ సందేశమేనా? కాబట్టి ఖచ్చితంగా నక్సలైట్ల భావజాలం కంటే పూలే అంబేద్కర్ పెరియార్ భావజాలమే గొప్పది. ఈ విషయంలో మీరు కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి. జస్టిస్ చంద్రకుమార్ గారు, నేను సిద్ధం, చర్చకు మీరు సిద్ధమా? జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై జై సామాజిక తెలంగాణ.